సమాజంలో లొల్లిలు గిల్లులు పెట్టుకోకుండా అందరూ తాను మంచిగా ఉండి మన తాను ఉన్న దాంట్లో పేదోళ్ళకి ఇంత ఇచ్చి సాయం చేసే గుణం యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తాను ఉంటదని మా ఎన్ఆర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. ఈ నెల 20వ తారీఖు నాడు అయ్యే క్రిస్మస్ పండుగ ఇచ్చానికి ఇవ్వాలంటే ఆదివారం నాడు ఎంబీసీ పెద్ద చర్చలు పెట్టిన క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ కి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ముఖ్యమైన మనిషిగా వచ్చి కేక్ ను కోసి అక్కడ పాస్టర్ కి ఇట్లా తినబెట్టి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అని చెప్పిండు. ఇక అక్కడ చర్చలు కూడా సార్ కు కేక్ ను తినబెట్టిర్రు. కేక్ కోసే కంటే ముందుకి ఇట్లా లైట్ల నార్పి మబ్బుల వాటిక ఇట్లా క్యాండిల్స్ ని వెలిగించి ఏసయ్య పాటలను వాడిర్రు. ఇక మేము మళ్ళా అడిగిన దడవే మాకు 2 పెద్ద పెద్ద ఐమాస్ లైట్లను నేర్పించింది ఎమ్మెల్యే ఎన్ఎం సార్ అని అక్కడ పాస్టర్ మీటింగ్ లో మైక్ అందుకొని మాట్లాడేటప్పుడు చెప్తే అందరు ఎమ్మెల్యే సార్ ను మస్తు తారీఫ్ చేసి ధన్యవాదాలు తెలిపిండ్రు. ఇక ఎమ్మెల్యే సార్ ఇట్లా మాట్లాడిండు. ప్రేమించడం, క్షమించడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, ఈ 3 కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూస్తాం. ఇక అంతకంటే ముందుకిత కొత్తగా ఇప్పించిన లైట్లను ఎమ్మెల్యే సార్ ఇట్లా బటన్ నొక్కందాడు తంబాలకున్న లైట్లు ఇట్లా తెల్లగా మెరిసినాయి. ఈ లైట్లను వేపించినందుకు అక్కడ క్రైస్తవులు సార్ని ఇట్లా శాలువలు కప్పి సన్మానం చేసిండ్రు. ఈయనే కాకుండా స్టేజ్ మీద కూడా అక్కడ క్రైస్తవ పెద్దలు సార్ కు శాలువ కప్పి సన్మానం చేసి ఇట్లా పూల బొకేని ఇచ్చిండ్రు. ఎంబీసీ కంపౌండ్ లో కావాల్సిన ఇంకా కొన్ని పనులకు కూడా పైసలను విడుదలేసి పనులను రప్పున అయిపోగొడతానని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ మాటిస్తే అందరూ సప్పట్లు కొట్టి ఎమ్మెల్యే సార్ కు థ్యాంక్స్ చెప్పిండ్రు. ఈ కార్యాలయ పాస్టర్ వరప్రసాద్, అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లు వినోద్ కుమార్, సిరాజ్ కాదరి, బెనహార్లతో పాటు చర్చి పెద్దలు టైటస్ రాజేందర్, చిన్నరాజు, డేవిడ్లే కాకుండా వేల మంది క్రైస్తవులు పాల్గొన్నారు.